చేయలేదన్న. వీళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వీళ్ళు ఎర్లీ మార్నింగ్, ఎందుకంటే మేము మా డ్యూటీ వచ్చేసి 9 to 9:30 నుండి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ 8కే స్టార్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మాకు కాల్స్ వస్తూనే ఉంటాయి. మేము అంత తొందరగా వెళ్ళి వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలన్నా, వీళ్ళని ఆపుదామన్నా కూడా వీళ్ళని ఆపుదామని వెళ్తే చాలు పోలీస్ కేసు పెడుతున్నారు. ఎందుకంటే వద్దన్నా అని మేము మంచితనంగా చెప్తున్నా కూడా వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. మేము మంచితనంగానే అడుగుతున్నాం, వద్దండి. ఇలాంటి కేబుల్ కటింగ్ చేయడం వల్ల మన తెలంగాణ రాష్ట్రమే నష్టం పాలవుతుంది. ఎందుకంటే మేము ఇప్పటికే హైకోర్టులో కేసు పెట్టడం జరిగింది. మరి తీర్పు న్యాయంగా వస్తుందని భావిస్తున్నాం. న్యాయ వ్యవస్థ మీద మాకు చాలా నమ్మకం ఉందన్న. ఎందుకంటే న్యాయ వ్యవస్థ అనేది ప్రజలకి మంచి చేస్తుందని నమ్మకంతోనే ఉన్నాము. ఎందుకంటే ఇలాంటి లక్షల కుటుంబాలు రోడ్డున పడుతుందంటే న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళకి అంగీకరించదన్న. ఎందుకంటే ఇలాంటి న్యాయ వ్యవస్థ మీదనే మేము నమ్మకంతోనే ఉంటున్నాము. కాబట్టి ఎంత అప్పు చేసైనా కూడా మేము మళ్ళీ కేబుల్ చేసి కస్టమర్స్కి సర్వీస్ అందిస్తున్నామన్నా. ఇప్పుడు ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్ దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో గత ప్రభుత్వాలు, చాలా ప్రభుత్వాలు వచ్చాయి. ఎప్పుడైనా జరిగిందా, ఏ ప్రభుత్వాలైనా ఇట్లాంటి నోటీసులు ఇవ్వడం జరిగిందా? లేదన్నా, ఇలాంటి దుర్ఘటన మాత్రం ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. కాకపోతే మరి కాంగ్రెస్ పాలన మరి ఎందుకు ఇలాంటి ఆలోచన మీద వచ్చిందనేది తెలియట్లేదు. లాస్ట్ టైం మన కేసీఆర్ సార్ వల్ల కూడా వచ్చింది. కానీ కేబుల్ ఆపరేటర్లు రోడ్డున పడతారు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మొత్తం రోడ్డున పడుతుందని దాన్ని ఆపివేశారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి